ముఖ్య విషయం ఏంటంటే జిల్లాలో జరుగుతున్న బర్నింగ్ టాపిక్ బ్రిడ్జిల నిర్మాణం, చిటాకోడు జానుపాడు బ్రిడ్జిల నిర్మాణం. ఈ నిర్మాణం కోసమే మేము గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోడ్లు మొత్తం కూలిపోవడం జరిగింది. ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. రాకపోకలు బందైనాయి. విద్యార్థులు వందలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము ఈ విషయం గురించి 2 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏ ఒక్కరోజు కూడా ఆ రోడ్లను కానీ ఆ బ్రిడ్జిలను కానీ కూలిపోయిన బ్రిడ్జిలను కానీ చేసింది ఎక్కడా లేదు. నిన్న ప్రజా వ్యతిరేకత వచ్చే సందర్భంలో నిన్నొచ్చి ధర్నాలు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు జనగామలో. కాబట్టి అధికార పార్టీ కూడా మరి ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వమా మూగ ప్రభుత్వమా అనేది మాకు అర్థమైతలేదు. ప్రజలు ఇంత అవస్థలు పడుతూ ఉంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. దయచేసి వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలోని ఉద్యమకారులను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అక్రమంగా కేసులనేది బనాయించి బేషరతుగా వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము టీఆర్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బ్రిడ్జిల నిర్మాణం మేము ఎంపీ గారు ఇక్కడ ప్రజల సమస్యల్లో ఉంటే ఎంపీ గారు వెళ్ళి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలన్నీ ఓటేసి మేము సందర్భంగా అడుగుతున్నాము. ఎంపీ గారు మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టి బంధించడము, ప్రజలకు అనుగుణంగా ప్రజా అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు మనుగడలో ఎక్కువ రోజులు అనేవి కొనసాగవు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎంపీ గారు మీ వల్ల కాకపోతే, మంత్రి గారు మీ వల్ల కాకపోతే తక్షణమే రాజీనామా చేయండి మీ పదవులకు. మీరు బ్రిడ్జిలు కట్టించి మా ప్రజలకు కనీస సౌకర్యాలైన రవాణా సౌకర్యం కల్పించలేని ఏడల మీరు రాజీనామా చేయాలని టీఆర్పీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అరెస్ట్